ప్రైవేట్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. ప్రైవేట్ ఎక్స్పెండిచర్ అనేది ఇంచుమించు 60% ఆక్యుపేషన్ ఉంది దీంట్లో. ఈ ప్రైవేట్ అంటే సామాన్య ప్రజలందరూ కొనడాలు అమ్మడాలు ఇవన్నీ చేయట్లేదు, చాలా తగ్గించేశారు. ఎందుకు అనుకుంటున్నారు అసలు? అంటే ప్రజల దగ్గర డబ్బులు లేవంటారా? ప్రజలు కొనకపోతేనే ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయా? ఇంపోర్ట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ప్రజలు కొనపట్టుకునే కదా. 100% లో 60% ఈ ప్రైవేట్ ఎక్స్పెండిచరే ఉంది. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు అంత కొనట్లేదు కదా ప్రజలు. లేదండి, అదేం లేదు. ఇప్పుడు అమెజాన్ ఏదైనా ఇంతకుముందు కిరాణా షాప్ ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఫుడ్ కూడా ఆన్లైన్ షాపింగ్ చాలా పెరిగింది. ఇంత గతంలో కన్నా ఫుడ్ ఆన్లైన్ షాపింగ్ పెరిగింది. జొమాటో, స్విగ్గీ ఇంతకుముందు ఎంత ఉంటున్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఖర్చు చేసిన ఎట్లా అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళేదో డాలర్ వాల్యూ కాంగ్రెస్ టైంలో బాగుండే, ఇప్పుడు తగ్గిందంటారు. కాంగ్రెస్ పీరియడ్లో 60% ఎబో డౌన్ అయింది 10 yearsలో. ఇప్పుడు 33% 11 yearsలో. 11 yearsలో 33% డౌన్. మీకు చెప్తున్నాను, $40 నుంచి $65 పర్ డాలర్ 2004లో 40 రూపీస్ ఉంటే 2014లో 65 రూపీస్ అయింది. ఓకే చెప్తాను. 40 to 65 అంటే 25, 40 to 25 అంటే 60%. 65 నుంచి 86 ఇప్పుడు నడుస్తుంది. 65 కాదు, పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ చెప్తున్నాను. ఎప్పుడు పెరగాలి? మరి 86 ఎట్లా పోయింది? మీరు 40 నుంచి 65 పోయింది. 60% వాల్యూ మాట్లాడండి ప్లీజ్. 60% డౌన్ కాంగ్రెస్ పీరియడ్ 10 yearsలో అయింది. 33% డౌన్ బీజేపీ 11 yearsలో అయింది. ఏది ఎక్కువ డౌన్ అయింది లెక్క? గ్లోబల్స్ లాగా మాటలు అబద్ధాలను 3-4 సార్లు వేర్వేరు ప్రదేశాలు వేర్వేరు చేస్తే అబద్ధం నిజం కాదు. దాన్ని నమ్ముకున్నది మాత్రం. ఫిగర్స్ ఇస్తున్నా నేను, ఫిగర్స్ ఇస్తున్నా. ఇంకోటి విజయ మాల్యా గురించి ఎంత డామ్ టంక్ అయింది కదండి. ఎంత లోన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. ఎంత లోన్? 7,000 కోట్లు. వసూలు చేసినంత మోడీ 14,000 కోట్లు. లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ ఎంపీ 45,000 కోట్లు ముంచాడు. ఎక్కడ రాదు, మీడియాలో రాదు. లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ ఎంపీగా ఉండి తీసుకున్న లోను 21,000 కోట్లు వడ్డీ కలిపి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు 45,000 కోట్లు ముంచాడు. ఏ మీడియాలో రాదు, ఏ ఛానల్ చెప్పదు. అది గోబెల్స్ ప్రచారం. అంటే ఇప్పుడు అవన్నీ వసూలైనా కదా. ఎన్పిఏ ఇప్పుడు లోయెస్ట్ ఎవర్ గ్రాస్ ఎన్పిఏ 2%, 11-12% పోయింది. రామరెడ్డి గారు, ఇప్పుడు మోదీ హయాంలోనే 7,000 కోట్లు అప్పు చేసిన వ్యక్తి నుంచి 14,000 కోట్లు మీరు వసూలు చేశారు. లగడపాటి 21,000 కోట్లు బ్యాంకులకు అప్పు చేస్తే 42,000 కోట్లు మీరు తీసుకోవచ్చు కదా. ఆయన పారిపోయిండు. ఈయన సిస్టమ్ బ్యాంక్ లో పెట్టే సిస్టమ్ వేరే ఉంది. ఈయన ఎంపీగా ఉండి ఆ స్కోప్ ఇవ్వలే. ఈయన డాక్యుమెంటేషన్ ఉంటుంది. కోర్టు ఏంటంటే ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వదు. నీ అగ్రిమెంట్ ఏముంది? దీన్ని ఆయన పారిపోయింది కదా. విజయ మాల్యా దేశం వదిలి పారిపోయాడు. పారిపోతే పాసిబుల్ అవుతుంది కింద ఆ రైట్స్ వేరే ఉంటాయి. ఈయన ఏంటంటే 1,000 crores ప్రైమరీ సెక్యూరిటీ పెట్టి 21,000 crores లోన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లిస్తుంది? 150% సెక్యూరిటీ ఉండాలి ప్రైమరీ సెక్టర్. ప్రైమరీ సెక్యూరిటీ అది అంటే ప్రైమరీ సెక్యూరిటీ అంటే ఇది మార్కెట్ చేస్తారు. కొలాటరల్ సెక్యూరిటీ ప్రైమరీ కాదు. ప్రైమరీ అంటే ఫైనాన్స్ చేసి వచ్చేది. అది నిలకడ ఉండదు, పోతుంటే 150% ఉండాలి. అట్లీస్ట్ 100%. ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ అయితే 100%. కానీ 1,000 crores కొలాటరల్ సెక్యూరిటీ పెట్టుకొని 21,000 crores రిలీజ్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్. అది 45,000 crores అయింది ముంచుడు. కానీ ఏ మీడియా రాదు ఎందుకండి? ఇది ఎక్కడ ఏ ఛానల్ రాదు. 7,000 కోట్లు 14,000 కోట్లు వసూలైందా? భయంకర విష ప్రచారం జరుగుతుంది. 45,000 కోట్లు కాంగ్రెస్ ఎంపీ ముంచిందా? ఎక్కడ రాదు. రైట్ అండి. ఫైనల్ గా కస్బా గారు, కాబట్టి మోడీ పీరియడ్ లో ఎకానమీ డెవలప్ అయింది. శాంతి భద్రతలు బాగా అద్భుతంగా ఉన్నాయి. ఆ విపత్తుల నుంచి కాపాడిండు. ఇంకోటి అమెరికాలో జాబ్స్ ఎట్లా ఉన్నాయండి? ఇప్పుడు ఎంఎస్ చేసిన 20% పీపుల్ రావట్లేదు. 80% ఏమో పాతవి కూడా పోతున్నాయి. ఇండియాలో ఆ పరిస్థితి లేదు కదా. అందరికి జాబ్లు వస్తున్నాయా ఇండియాలో? అందరికి జాబ్లు వస్తున్నాయి అంటారు ఇండియా? అన్నమాట అంత అధ్వాన పరిస్థితి లేదు. టోటల్ గా వరల్డ్ స్లో డౌన్ అయినప్పుడు అధ్వానంగానే ఉంది కానీ అమెరికా అంత అధ్వానంగా లేదంటారు. డౌన్ ఉంది కొంచెం. జాబ్ ఇంత ముందు జాబ్ గ్రోత్ లేదు. ఎందుకంటే వరల్డ్ లెవెల్ అనే అది ఉంది ఆ సిస్టమ్. అది అయినా మన ఎకానమీ 6.7% గ్రోత్ ఉంది. జీడిపి గ్రోత్ 6.7% ఉంది. మిగతా ఎస్టిమేట్ చేసింది ఎంత? 9+ వస్తాయని చెప్పి 9% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తే 9 ఎక్స్పెక్ట్ చేస్తే 6.5 దగ్గర ఆగిపోయింది. మరి వరల్డ్ రిసెషన్ వచ్చినప్పుడు అది మారుతుందా మారదా? వరల్డ్ మొత్తం రిసెషన్ వచ్చినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ గ్రోత్ వస్తుందా? ఇప్పుడు ప్రపంచంలో మనం కంపారిజన్ ఏదైనా కంపారిటివ్ పోవాలి, రిలేటివ్లీ పోవాలి. మిగతా దేశాలతో మనది మంచిగా ఉందా బాలేదా?
అంటే ప్రపంచ దేశాలతో పోస్తే మనది బానే ఉందంట. అంటే హైయెస్ట్ జీడిపి ఇంత ఎన్నోసార్లు చెప్పారు జీడిపి గ్రోత్ హైయెస్ట్ ఎకానమీ సైజ్ గ్రోత్ లాస్ట్ 10 years లో 105% ఎకానమీ సైజ్ గ్రోత్. రైట్ అండి, రైట్. కాబట్టి కస్బా గారు సార్ ఒక్క నిమిషం. ఇంకోటి ఈ అదాని అంబానీ మీద చాలా విష ప్రచారం చేస్తారు. ఆయన వాళ్ళని మేము మెచ్చుకోవట్లేదు. ₹1 మాఫీ చేయలే ఏ బ్యాంక్. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను టీవీ ముందు. 186,000 రూపాయి మాఫీ చేయలే. చూడండి మీరు అబద్ధం అది అదాని అంబానీ కాదు, అదాని అంబానీ కాదు. ఇప్పుడు 93లో పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్, మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు, అంతకుముందు 91లో గోల్డ్ తీసుకుపోయి కుదవబెట్టిన చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు మనం అప్పు కట్టలేక బంగారం కుదవబెట్టిన దేశం పరుగు పోయింది. రష్యన్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ పోయి దేశం నాశనం అవుతుంటే ఆయన మార్చి బ్యాంకులు, నేను బ్యాంకులు పనిచేసాను, 8 types ఆఫ్ అసెట్స్ ఉండే అది తీసేసి ఒక నరసింహం కమిటీని వేశాడు. వేసి దాన్ని చేయమంటే చెప్పింది ఏంటంటే ఈ నరసింహ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఈ ప్రైవేటైజేషన్ పోవడం జరిగింది. దాంతో ఆయన పివనర్సరా పీరియడ్ లో జరిగిన మార్పు. దాన్ని వాజ్పేయి గారు కంటిన్యూ చేశారు. దాంతో ఇప్పుడు డెవలప్ అవుతున్నాం. అప్పుడు ఏంటంటే బ్యాంక్స్ పెట్టి ఆర్బీఐ నామ్స్ ఈ టైం బౌండ్ లో వసూలు కానీ లోన్లను రైట్ ఆఫ్ చేసి, రైట్ ఆఫ్ వేరు, వైవర్ వేరు. అంటే బుక్స్ రైట్ ఆఫ్ అయితే కేసెస్ నడుస్తాయి, వసూలు ప్రయాణాలు నడుస్తూనే ఉంటాయి. మాఫీ కాదు అది, వైవర్ అంటే మాఫీ. రైతులో లేదా వైల్ చేస్తారో టోటల్ మాఫీ. ఈ రైట్ ఆఫ్ అనేది ఆర్బీఐ నామ్స్ ప్రకారం అకౌంట్ లో ఉంచకూడదు. బ్యాంకింగ్ అకౌంట్స్, లైవ్ అకౌంట్స్ లో అవి ఉంచకూడదు. రికవరీస్ ఇన్ రిటర్న్ ఆఫ్ అకౌంట్స్ వేరే అకౌంట్స్ లో పెట్టాలి. కాంటింజెంట్ అకౌంట్స్ అని ఉంటాయి, బ్యాంక్ గ్యారంటీస్, ఎల్సీ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ లాగా అందులో పెట్టి వసూలు చేయాలి. అట్లా అది ఆర్బీఐ నామ్స్, నరసింహ రిపోర్ట్ ఉన్నది కాబట్టి చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. అంతేగాని అందులో అదాని అంబానీ లేరు, ₹1 లేదు అదాని అంబానీకి. ఎంతో మంది వ్యాపారస్తులు ముంచుడు. ఇదే లగడపాటి రాజగోపాల్ లాంటి ఈ 18 లక్షల పాపం రామరెడ్డి గారు చాలా బాధతోటి లగడపాటి రాజగోపాల్ గారు వారు భారతీయ జనతా పార్టీకి రాలే కాబట్టి లగడపాటి రాజగోపాల్ వచ్చినటువంటి సుజనా చౌదరి, రమేష్ గారు, ఇంకా మీరు మీ పార్టీలో చేరిన కుంభకోణాలు చేసిన వాళ్ళందరికీ వాషింగ్ పౌడర్ నిర్మా వాళ్ళ పార్టీలో చేరితే పవిత్రులు అయిపోతారు. అయితే విమర్శ కాదు ఇక్కడ. ఈ విషయం ఏంటంటే మేము ఫైనల్ గా మీరు చెప్పడం ఏంటంటే రామరెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లోనే సమాధానం ఉంది. ఎప్పుడైతే 65 రూపీస్ నుంచి 86 రూపీస్ కు రూపీ వాల్యూ పడిపోయింది అన్నప్పుడు పర్సంటేజ్ మాకొద్దు. మీరు బ్యాంక్ ఎంప్లాయీ, మీరు ఒక్క వర్షం సార్, నాకు పర్సంటేజ్ తెలియదు. నేను కామన్ మ్యాన్ గా నేను మాట్లాడుతున్నా. 65 రూపీస్ ఉన్నది 85 రూపీస్ పెరిగిందా తగ్గిందా? అంటే రూపాయి పతనం పెరిగిందా తగ్గిందా? సింపుల్ పాయింట్ చెప్పండి. అంటే పెరిగింది, రూపాయి పతనం పెరిగింది. 10 సంవత్సరాల్లో రూపాయి పతనాన్ని మీరు 20 రూపాయలు పెంచి, మీకంటే మేము తక్కువ మాది పెరిగింది కానీ మేము పడిపోయినాం. కానీ మీరంతా పడలేదు, మేము తక్కువనే పడ్డాం, మీకు తలకాయ దెబ్బతలిగింది, మాకు కేవలం అట్లంటిందని చెప్తున్నారు. దీన్ని ఎకానమిక్ గ్రోత్ అని మీరు అనుకుంటే దీన్ని అంత ఆత్మవంచన ఇంకోట్లేదు. దేశం మొత్తం కూడా ఎకానమీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రామరెడ్డి గారు మీరు మాట్లాడిన బ్రీఫ్ గా ఒకటేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు వెల్ఫేర్ ను, డెవలప్మెంట్ ను రెండు ప్యారలల్ గా తీసుకువెళ్ళి కంట్రీని ప్రొడక్షన్ చూసింది. వీళ్ళు కేవలం డెవలప్మెంట్, ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ